ప్రచార కార్యక్రమంలో ముఖ్యంగా కులగణన గురించి వారు చెప్పినటువంటి అంశాలు కూడా మనందరం గమనంలో తీసుకోవాలి. శ్రీమతి ఇందిరాగాంధీ గారి స్ఫూర్తియే శ్రీ రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి కాస్ట్ సర్వే. ఈ కాస్ట్ సర్వే అనేటువంటి కులగణన దేశవ్యాప్తంగా జరిపి ఈ దేశంలో ఉన్నటువంటి వనరులు, ఆర్థిక పరిస్థితులు, రాజకీయ సామాజిక అంశాలన్నింటిలో కూడా భారత రాజ్యాంగం మనకి ప్రియాంబుల్లో పొందుపరిచినటువంటి అన్ని అంశాలని అందుబాటులో తీసుకొని రావాలి అని అంటే ఈ అంశాలన్నింటినీ కూడా సంపూర్ణంగా మనం సర్వే చేసి ఎక్కడ ఎవరు ఏ స్థాయిలో ఈ అంశాలని పొందగలుగుతున్నారు, అలా పొందలేకుండా దూరంగా ఉన్నటువంటి వర్గాలందరికీ కూడా సమాన అవకాశాలు కల్పించడానికి మనం ఎటువంటి ప్రణాళికలు తయారు చేయాలనేటువంటి ఆలోచనతోనే ఇందిరాగాంధీ గారి స్ఫూర్తితో శ్రీ రాహుల్ గాంధీ గారు ఈరోజు కులగణనకు సంబంధించి వారు ఆ ప్రకటన చేయటం, ఆ ప్రకటనకు అనుగుణంగానే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, ప్రజాప్రభుత్వం, పీపుల్స్ గవర్నమెంట్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ మంత్రిమండలి మొత్తం కూడా ఒక తీర్మానం చేయటమే కాకుండా సభలో కూడా తీర్మానం చేసి ప్రభుత్వ పరంగా జీవో ఇష్యూ చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ క్యాస్ట్ సర్వే జరుగుతున్నటువంటి అంశం కూడా మీ అందరికీ తెలిసినటువంటి అంశమే. ఈ క్యాస్ట్ సర్వే సంపూర్ణంగా సమగ్రంగా ఒక సైంటిఫిక్గా ప్రభుత్వ అధికారులతో ఈ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చాలా స్పష్టంగా నిబద్ధతతో ఈరోజు సర్వే జరుగుతాం. సర్వే జరిగేటువంటి ప్రక్రియ తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు, రాజకీయ సామాజిక అవకాశాలన్నింటిలో కూడా పాలు పంచుకోవడానికి కావలసిన సమగ్రమైన ప్రణాళిక తయారు చేయడానికి ఈ ప్రభుత్వానికి దోహదపడుతుందని, ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజెప్పటమే కాకుండా మనం చేసేటువంటి ఈ ప్రగతిశీల ఈ సామాజిక, ఆర్థిక, రాజకీయ అవకాశాలు ఈ సమగ్రమైనటువంటి కులగణన ద్వారా జరిగేటువంటి లెక్కలతో తీసుకునే నిర్ణయాలు రేపటి భవిష్యత్తులో భారతదేశానికి ఒక రోల్ మోడల్గా కాబోతుందని చెప్పడానికి సందేహం లేదు. అంతిమంగా భారతదేశం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం వైపు చూసేటట్టుగా, తెలంగాణ మోడల్గా ఈ దేశంలో ఈ అంశాలను చేపడతామని చెప్పి ఇప్పటికే మా అధినాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు కూడా చెప్పడం జరిగింది. ఆ దిశలోనే ఈరోజు స్పష్టంగా అంత కమిట్మెంట్తో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ క్యాస్ట్ సర్వే చేపిస్తూ ఉంది. జరిగేటువంటి సర్వే కూడా మీ అందరికీ తెలిసిందే. ప్రతిరోజు ఎంతవరకు పూర్తి చేసాం, ఎంతవరకు అవుతుంది అనేటువంటి అంశాలు కూడా ప్రజల దృష్టికి తీసుకొని వస్తున్నాం. అందుకే ఈ సందర్భంగా మరొక్కసారి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ గారి స్ఫూర్తితో రాష్ట్రంలో సగభాగంగా ఉన్నటువంటి మహిళా శక్తిని అందరినీ కూడా గుర్తిస్తూ, మహిళలందరినీ మహాలక్ష్మిలాగా మేము గౌరవిస్తూ, మహాలక్ష్మిలాగా ముందుకు తీసుకొని పోవటం కోసం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆ ప్రకటన చేసినటువంటి అంశం కూడా మీ అందరు గుర్తు చేస్తూ, దాంట్లో భాగంగా ఇప్పటికే ఆ మహిళలను గౌరవిస్తూ ఫ్రీ బస్, ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే అమలు చేస్తున్నటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. దాదాపు నెలకి 400 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్న ప్రయాణానికి రాష్ట్ర ప్రభుత్వమే మహిళల తరఫున ఆ డబ్బుల్ని ఆర్టీసీకి కడుతున్నటువంటి అంశం కూడా మీకు తెలియదు కాదు. అట్లాగే మహిళలందరికీ కూడా వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవటం కోసం దాదాపు సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలతో వడ్డీ లేని రుణాలను కూడా ఇప్పించేటువంటి కార్యక్రమానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నాంది పలికింది. ఈరోజు వరంగల్ నగరంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారి స్ఫూర్తితో మహిళా శక్తికి మేము అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పడం కోసమే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఇప్పటివరకు ఉన్నటువంటి ఈ వడ్డీ లేని రుణాలతో భవిష్యత్తులో వాళ్ళు ఇంకా పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలుగా
వ్యాపారవేత్తలుగా మారటానికి కావాల్సినటువంటి అంశాలు కూడా ప్రకటిస్తాం అక్కడ